the best academy. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. అలాంటి అంశాల్లో వార్తలు నిలిచిన విన్యాసం వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో చాలా విన్యాసాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనే ఒక ఎక్సర్సైజ్, ఒక విన్యాసము ముగింపుతో వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలంటే, వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి, అందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఆ దేశాల పేర్లేంటి, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఆ విన్యాసము, నెక్స్ట్ వచ్చేసి ఆ విన్యాసం జరిగిన ప్రదేశం ఏంటి, నెక్స్ట్ ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చిన ఈ విన్యాసం ఏదైతే ఉంటుందో ఎన్నవ ఎడిషన్, చరిత్రలో మొదటిసారి ఈ విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడిగే అవకాశాలు ఉంటాయి ఈ పాయింట్స్ పైన. సో ఇక్కడ ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనే విన్యాసం ఏదైతే ఉంటుందో ఇటీవల వార్తల్లోకి వచ్చింది. 2 దేశాలకి సంబంధించింది. ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది పేరు, 2 దేశాలకు సంబంధించిన విన్యాసం. ఏంటి ఆ 2 దేశాలంటే భారత్, ఒమన్. సో 2 దేశాలకు సంబంధించిన విన్యాసం. త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే ఎయిర్ ఫోర్స్. సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒమన్ నుండి ఒమన్ ఎయిర్ ఫోర్స్ వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదేంటి ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ అనేది భారత్, ఒమన్ సంయుక్త వైమానిక దళ విన్యాసం. దట్స్ ఎనఫ్. మరి ఎక్కడ జరిగింది, లొకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందంటే మాసిరా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అది ఎక్కడ అంటే ఒమన్, అంటే ఒమన్ ఆతిథ్యంలో జరిగింది. నెక్స్ట్ టైం జరిగే విన్యాసం ఏదైతే ఉంటుందో అది భారతదేశం జరుగుతుంది. అలా ఆల్టర్నేట్గా సో ఆతిథ్యం ఇస్తూ ఉంటాయి ఒక్కొక్క దేశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం వార్తలు నిలిచిన విన్యాసము 7th ఎడిషన్, 7వ ఎడిషన్. మరి చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ఈ ఈస్టర్న్ బ్రిడ్జ్ విన్యాసం స్టార్ట్ అయిందంటే మనం అబ్జర్వ్ చేస్తే 2009. సో గుర్తుంచుకోండి, ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి దిగుమతులపైన ఆధారపడుతున్నాం. అలా విదేశాల నుండి, ముఖ్యంగా అమెరికా నుండి కానివ్వండి, ఫ్రాన్స్, రష్యా, స్పెయిన్, ఇజ్రాయెల్ అండ్ అట్సెట్రా ఆయా దేశాల నుండి మనము రక్షణ రంగ దిగుమతులను చేపడుతున్నాం. సో ఇంపోర్ట్స్. సో అందులో ఈ డిసెంబర్ 2024 నాటికి భారత అమ్ముల పొదిలోకి చేరనున్న అపాచీ హెలికాప్టర్స్. అపాచీ. సో ఇక్కడ టాపిక్ చూడండి. ఆఫ్టర్ ఏ డిలే ఆఫ్ మోర్ దాన్ 6 months ద ఆర్మీ సెట్ టు రిసీవ్, అంటే మనం రిసీవ్ చేసుకోబోతున్నాం ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మొట్టమొదటి బ్యాచ్ 3AH-64E. వాటిని ఏమంటామంటే అపాచీ హెలికాప్టర్స్ అంటాము. సో ఏ సంస్థ తయారు చేస్తుంది, బోయింగ్ అనే సంస్థ, అమెరికాకి సంబంధించి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రక్షణ రంగ దిగుమతులు అమెరికా నుండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి మనం ఏ దిగుమతులను నిర్వహించుకుంటున్నామంటే పోసిడాన్ 8I అనేది నిఘా విమానము. మన భారతదేశ నేవీలో పనిచేస్తున్న ఈ నిఘా విమానాలు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి అపాచీ, చినూక్, MH రోమియో హెలికాప్టర్స్, MH-60 రోమియో హెలికాప్టర్స్, వీటిని కూడా మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ హర్పూన్ మిసైల్స్, హర్పూన్ క్షిపణులు అంటాం, వాటిని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి సిగ్సావర్ తుపాకులు అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే ఫ్రాన్స్కి సంబంధించి దసో ఏవియేషన్ సంస్థ వారు తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు అనగానే మనకు ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, వీటిని కూడా ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ స్పెయిన్ C-295 విమానాలు. నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ నుండి ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం అంటే ఎక్కువగా డ్రోన్స్. ఇక్కడ డ్రోన్ల విషయానికి వస్తే మనము హెరాన్ అండ్ స్కై స్ట్రైకర్స్ లేదా వీటిని సూసైడ్ డ్రోన్స్ అంటాము, అండ్ నెగెవ్
లైట్ మిషన్ గన్స్ వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. ఇక ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇఫ్ యూ కన్సిడర్ విత్ డిఫెన్స్ పరంగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మనం ఎక్కువగా అకౌంట్ దిగుమతి చేసుకుంటామంటే మోర్ దాన్ 50% రష్యా నుండే. ఇక S-400 మిసైల్ సిస్టమ్ కానివ్వండి, బ్రహ్మోస్ కానివ్వండి, AK రైఫిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రష్యాకి సంబంధించినవి. లింక్ చేస్తూ చదవండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఐఐటీస్ అనే టాపిక్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తుంది. మీకు నేను CA 360లో కూడా స్పెషల్గా చెప్తున్నాను. ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారి ఇన్నోవేషన్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. IIT ఢిల్లీ శాస్త్రవేత్తలు DRDOతో కలిసి, DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ. DRDO చీఫ్గా ప్రస్తుతం సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో DRDO IIT ఢిల్లీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన అబేడ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, సో అత్యంత తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని తయారు చేసిన సంస్థలుగా ఏంటిది IIT ఢిల్లీ, DRDO వీరు సంయుక్తంగా తయారు చేస్తున్నారు. ఆ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ పేరు ఏంటిది? అబేడ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని ఇటీవల తయారు చేసిన సంయుక్త సంస్థలు ఏంటని అడుగుతారు. మరి అబేడ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అనేది దీని పేరు, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పైన క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నారు. మనకు ఐక్యరాజ్య సమితి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడే ఇది కూడా ఏర్పడింది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ 1945 అక్టోబర్ 24. సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. UNSCలో P5 కంట్రీస్ అంటాం. P5 కంట్రీస్ యాక్చువల్గా UNSCలో మొత్తం ఎన్ని మెంబర్స్ ఉంటారంటే 15 మెంబర్స్ ఉంటారు. 15 మెంబర్స్, అందులో 5+10గా గుర్తుంచుకోవాలి సభ్య దేశాలను. 5 ఏమో పర్మనెంట్ కంట్రీస్, శాశ్వత సభ్యత ఉన్న దేశాలు, వాటిని P5 కంట్రీస్ అంటాము. US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఈ 5 దేశాలు శాశ్వతం. భద్రతా మండలి ఏర్పాటు అయినప్పటి నుండి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. సో కాలానుగుణంగా ప్రతి వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. మరి భద్రతా మండలిలో మార్పులు రాలేదు, సంస్కరణలు తీసుకురాలేదు. ఈ సభ్యత్వం ఏదైతే ఉంటుందో పర్మనెంట్ కంట్రీస్ని అదే 5గా కొనసాగిస్తున్నారు. ఇందులో భారత్ కూడా చేరాల్సిందే. భారత్తో పాటు జర్మనీ, జపాన్, బ్రెజిల్ ఇవి కూడా చేరాల్సిందే అని ప్రత్యేకంగా G4 కూటమి, భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసమై ఏర్పాటైన ఒక కూటమి. సో ఇలా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు కావాలి అని చెప్పేసి ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో చదువుతున్నాం, మనం స్కూల్ ఏజ్ నుండి చదువుతున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్కి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం ఉండాల్సింది అని చెప్పేసి భారత్కి మద్దతు ఇచ్చింది ఫ్రాన్స్. సో గతంలో బ్రెజిల్ మద్దతు ఇచ్చింది, ఇప్పుడు భారత్ మద్దతు ఇచ్చింది, రష్యా ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉంటుంది. కానీ చైనా లాంటి దేశాలు వీటో అధికారాన్ని వినియోగించుకొని అడ్డుపడుతూనే ఉంటాయి. సో ఇవి జరుగుతున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కంట్రీస్ని వీటో కంట్రీస్ అంటాం, పర్మనెంట్ కంట్రీస్ని. ఇవి కాకుండా 10 దేశాలు ఏవైతే ఉంటాయో తాత్కాలిక సభ్యత్వంతో ఉండే దేశాలు, 10 కంట్రీస్ ఎలెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతి 2 ఏళ్ల కాల పరిమితితో. భారత్ చివరిసారి 2021, 2022 కాలానికి గాను 8వసారి భద్రతా మండలిలో సభ్యత్వాన్ని ముగించుకుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఫ్రాన్స్ మద్దతు ప్రకటించింది. శక్తివంతమైన భద్రతా మండలిని వెంటనే విస్తరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ ప్రసంగించారు. ప్రస్తుతం భద్రతా మండలి స్తంభించింది, దాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలి. భారత్, జర్మనీ, జపాన్, బ్రెజిల్లకు భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలుగా చేర్చుకోవాలనే డిమాండ్ ఉంది. అండ్ దక్షిణాసియా లీడర్స్ ఫోరం, ఒక ఫోరం, కంట్రీస్ యొక్క ఫోరము లేదా కొన్ని దేశాల యొక్క కలయిక అని చెప్పవచ్చు. సో ఇది అమెరికాకి సంబంధించి రీసెంట్గా ఏర్పాటైంది, అమెరికాలో ఏర్పాటైంది. దక్షిణాసియా, ఆసియా ఖండంలో దక్షిణ దేశాల ఫోరము. సో దక్షిణాసియా లీడర్స్ ఫోరంను అమెరికా ప్రారంభించింది. దీని ద్వారా యువ నాయకత్వ అనుసంధానంతో పాటు శిక్షణ అవకాశాలను కల్పించాలని నిర్ణయించినట్లు నిన్నటి రోజున అమెరికా విదేశాంగ శాఖ వారు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫోరంలో ఏ దేశాలు ఉంటాయట అంటే భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఉన్నాయంట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంద్రసేనారెడ్డి గారికి మిజోరాం రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అదనపు బాధ్యతలు అనేది టాపిక్. ఇక్కడ
మన రాజ్యాంగం, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 6వ భాగంలో గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన అంశాలను చూస్తాము. అకార్డింగ్ టు ఆర్టికల్ 153 ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు, విధులు నిర్వర్తిస్తారు. మరి ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా అదనపు బాధ్యతలను నిర్వర్తించవచ్చా అంటే నిర్వర్తించవచ్చు అని చెప్పేసి ఒక చట్టం చెప్తుంది. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ని డీల్ చేస్తుంది. అందులో గవర్నర్ వ్యవస్థ గురించి మనం చదువుకుంటాము. ఆర్టికల్ 153 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 153లో ఏముంటుంది? ఒక రాష్ట్రానికి గవర్నర్ విధులను నిర్వర్తిస్తారు. గవర్నర్ వ్యవస్థ గురించి చూస్తాము. మరి రాజ్యాంగంలో ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా విధులు నిర్వర్తించవచ్చు అని ఉందా అంటే లేదు, ఒక చట్టం అనేది ఉంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ఆధారంగా ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా విధులను నిర్వర్తించవచ్చు. ఈ మార్పులను చూడండి. అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 155 గవర్నర్ని ఒక రాష్ట్రానికి నియమించే అధికారాన్ని ఎవరు కలిగి ఉంటారంటే రాష్ట్రపతి కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం జూలై మంత్లో 10 మంది గవర్నర్ల గురించి, అందులో 8 మంది గవర్నర్లు, 2 లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకం అనే టాపిక్ చూసాం. అక్కడ డీటెయిల్గా మీకు చెప్పాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇంద్రసేన రెడ్డి గారికి మిజోరాం గవర్నర్గా అదనపు బాధ్యతలు ఇవ్వడం అనేది ఇక్కడ టాపిక్. సో త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేన రెడ్డికి మిజోరాం రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సో ఎందుకంటే మిజోరాం గవర్నర్గా ఉన్న డాక్టర్ హరిబాబు గారు సెలవుపై వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఇతను బాధ్యతలు నిర్వర్తిస్తారు. అండ్ మరొక విన్యాసం ఈరోజు ఓషన్ 24 అనే ఒక విన్యాసము ఏ దేశాలకు సంబంధించిందంటే రష్యా, చైనాకి సంబంధించిన సంయుక్త నావికాదళ విన్యాసము. సో ఏ ప్రాంతంలో అంటే సీ ఆఫ్ జపాన్ ప్రాంతంలో రీసెంట్గా ప్రారంభమైంది. ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఓషన్ 24 విన్యాసం ఇటీవల వార్తల్లోకి వచ్చింది, ఎవరికి సంబంధించింది, ఏ దళాలకు సంబంధించింది, ఎక్కడ జరిగింది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికాకు హెలెనా ముప్పు. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన సైక్లోన్స్ లేదా టైఫూన్స్ ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. రీసెంట్గా చూస్తే మనకు యాగి తుఫాను చైనా, హాంకాంగ్ ఆ పరిస్థితుల ప్రభావాన్ని చూపించి సివియారిటీ ఎక్కడ పెంచింది? వియత్నాం. సో వియత్నాం కానివ్వండి, మయన్మార్, థాయిలాండ్, లావోస్ ఈ దేశాల్లో ప్రభావాన్ని చూపించింది. సహాయక చర్యల్లో భాగంగా భారతదేశం ఆపరేషన్ సద్భావనని కూడా ప్రారంభించింది. దీని గురించి మనం చూసాము. లాస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ టైఫూన్ బబింకా తుఫాన్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది? చైనా బబింకా. ఇప్పుడు హెలెనా అనే ఒక తుఫాను అమెరికాని ప్రభావం గురి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. అమెరికాను హెలెనా హరికేన్ భయపెడుతుంది. హరికేన్ అనే ప్రాంతంలో అంటారు, టైఫూన్ అనే ప్రాంతంలో అంటాము, సైక్లోన్స్ అనే ప్రాంతంలో అంటాము, విల్లీస్ ఆస్ట్రేలియా ఏ ప్రాంతంలో అంటాం. ఇటువంటి వాటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. అతి తీవ్రమైన ఈ హరికేన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వైపు వేగంగా ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ఏ ప్రాంతము చూడండి సరిపోతుంది. అండ్ అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాల పెంపు. ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేసే వారికి ఎవరైతే ఉంటారో కార్మికులు వారి యొక్క వేతనాల పెంపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన. సో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల వేతనాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఏ గ్రేడ్ ప్రాంతాల్లో నిర్మాణము, స్వీపింగ్, క్లీనింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ రంగాల్లో పనిచేసే నైపుణ్యం గల కార్మికులకు రోజుకు ఇక నుంచి 1035, నెలకు 26,910 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు 783, అంటే దాదాపు నెలకి 20,358 ఇవ్వాల్సి ఉంటుంది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్సెస్ని సవరించడం ద్వారా ఈ వేతనాలు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గుర్తుంచుకోండి. ఇక వృద్ధిల్లుతోంది. భారతదేశంలో వృద్ధులకు సంబంధించిన గణన ఏదైతే ఉంటుందో రీసెంట్గా ఎన్సీఆర్బీ వారు చెప్తున్న గణాంకాలు. సో ఏపీ, కేరళ, తమిళనాడు, పంజాబ్లో పెరుగుతున్న వృద్ధులు. ఏపీలో 2011లో 50 లక్షల మంది వృద్ధులు, ఇప్పుడు ఆ సంఖ్య 70 లక్షలకు చేరిందంట. సో దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం జనాభా వృద్ధి తగ్గుదల. పలు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలపై ఎస్బీఐ రీసెర్చ్ వారిచ్చిన నివేదిక. సో ఏపీతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వృద్ధి తగ్గుతోంది. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ జనాభా వృద్ధి పెరుగుతోంది. 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2024లో పలు రాష్ట్రాల జనాభా పెరుగుదల, తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదలను విశ్లేషిస్తూ ఎస్బీఐ రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే 2024 అంచనాల మేరకు తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనాభా వృద్ధి క్షీణించిందని ఈ నివేదిక
చెప్పింది. గుర్తుంచుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2024 అంచనాల మేరకు రాష్ట్రాల వారీగా వృద్ధుల జనాభా పెరుగుదల మార్పులు ఏ విధంగా ఉన్నాయి. 2011లో వృద్ధుల శాతం రెడ్ కలర్లో కనిపిస్తుంది. 2024లో వృద్ధుల శాతం ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఉదాహరణకు తీసుకుంటే తెలంగాణలో 9.2 2011, ఇప్పుడు 2024లో 11. ఆంధ్రప్రదేశ్ అయితే 10.1, ఇప్పుడు 2024లో 12.4 వృద్ధుల శాతం మొత్తం జనాభాలో. సో ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. స్టాండింగ్ కమిటీల చైర్మన్లుగా సీఎం రమేష్ గారు, మాగుంట గారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కమిటీలకి సంబంధించిన నియామకం. సో ఆంధ్రప్రదేశ్లో కూటమికి చెందిన 2 ఎంపీలకు 2 కీలకమైన పార్లమెంటు స్థాయి సంఘాల చైర్మన్ పదవులు దక్కాయి. రైల్వే శాఖ స్థాయి సంఘం చైర్మన్గా అనకాపల్లి భాజపా ఎంపీ సీఎం రమేష్, గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల స్థాయి సంఘం చైర్మన్గా తెదపాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నియమితులవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రాజ్యసభ, లోక్సభ సచివాలయాలు బులెటిన్ను విడుదల చేశాయి. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఎక్సర్సైజ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 7th ఎడిషన్ వార్తల్లోకి వచ్చింది. అండ్ అపాచీ హెలికాప్టర్లను దిగుమతి చేసుకోబోతున్నాం, డిసెంబర్లో రానున్నాయి. అండ్ డిఆర్డిఓ, ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ పేరేంటిది అబెడ్. అండ్ భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు ఇచ్చిందంట. అండ్ దక్షిణాసియా లీడర్స్ ఫోరం ప్రారంభము. నెక్స్ట్ ఇంద్రసేనారెడ్డి గారికి మిజోరాం రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు. నెక్స్ట్ ఓషన్ 24 విన్యాసం వార్తలోకి వచ్చింది. రష్యా, చైనా నావికాదళ విన్యాసము. హెలెనా సైక్లోన్ లేదా హెలెనా హరికేన్ ముప్పు అమెరికాకి. అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాల పెంపు అనే అంశము. అండ్ దేశంలో జనాభాకు సంబంధించి ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్. స్టాండింగ్ కమిటీల చైర్పర్సన్గా సీఎం రమేష్ గారు, మాగుంట గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.